ఇప్పుడు నా పాపకు జరిగిన బాధ ఏ తండ్రికి జరగదు. వాని ప్రభుత్వం ఒకటే కోరుకుంటున్నాను, వాని మాత్రం ఎన్కౌంటర్ చేయండి. లేదంటే మా ముందు కళ్ళ ముందు చనిపోయేంత ఏదైనా చేయండి. వాడు చనిపోవాలి, వాడు మాత్రం బతకొద్దు. ఇన్ని సంవత్సరాలు జైల్లో పెడతా, అన్ని సంవత్సరాలు పెడతా వద్దు. కానీ మాత్రం వాడు బతుకు మాత్రం పై దాకా వెళ్తా నేను. వాడిని మాత్రం ఎన్కౌంటర్ చేయండి. నా ఆవేదన అదే, నా కడుపు అంటే అదే. వాడు మాత్రం బతకొద్దు. క్లియర్ కదా. పిల్లల్ని విడిచిపెట్టి తల్లిదండ్రులు పని చేసుకోవాలంటే అట్లాంటి పని చేయాలి, కఠినంగా శిక్షించాలి. ఇట్లాంటి చేస్తేనే వాళ్ళకి వేరే వాళ్ళు కూడాను ధైర్యంగా పనులు చేసుకుంటారు. ఎవరి తల్లిదండ్రులు వాళ్ళు పోయి పనులు చేసుకుంటారు. అట్లా దీంట్లో తల్లిదండ్రులు కూడా ప్రమేయం ఉంది. 5 రోజులు వాడు ఇంట్లో ఉన్నాడు, స్కూల్కి వెళ్తుండు వస్తుండు, మండే రోజు వెళ్ళలేడు. కానీ ఎంత భయం లేదు వాడికి. వాడు ఒక పెద్ద క్రిమినల్ మైండ్, వాడు చిన్నోడు కాదు, వాడు మేజరే. వాడిని మాత్రం ఎన్కౌంటర్ చేసి చంపేయండి, వాడిని ఉంచొద్దు, చంపేయండి వాడిని. అంతే నేను కోరుకునేది అదే, చంపేయండి. మీ బాధ అర్థమవుతుందన్న. అయితే తల్లిదండ్రులు కూడా ఇంటి